పాజిటివ్ వార్త అయితే ఉంటుంది. సర్కారీ చదువులు సరికొత్త దారిలో సర్కారీ చదువులు కొంచెం దాంట్లో అయితే ఈనాడులో అయితే లోపలైనా వేశారు. ఆంధ్రజ్యోతిలో ఆ వార్త పెద్దగా ఎక్కడ కనిపించలేదు. మరి లోపల పేజీలు ఎక్కడైనా ఉందేమో. రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, ఖర్చు వెరవక పేద విద్యార్థులకు మెరుగైన చదువు, విద్యా దీవెన నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్. పేద కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలి. మన పిల్లలు ప్రపంచ మేటి యూనివర్సిటీలతో పోటీ పడాలి. ఉచిత ఉన్నత విద్యలో సంస్కరణలు తెచ్చి కరికులంలో మార్పులు చేసాం. నాడు నేడుతో బడులు బాగుపడిన తీరు గమనించండి. ఇలాంటి మార్పులు గతంలో ఎందుకు జరగలేదు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఒక రకంగా సర్కారీ చదువులు ఒకప్పటికి ఇప్పటికి ఎంత మారాయని. అలాగే ఈ వార్త కూడా మనం ఎక్కడ చూడలేదు. వాలంటీర్లు, మొన్నటి వరకు వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కుతున్నారు అది ఇది అని చెప్పి ఎల్లో మీడియా బాగా ప్రచారం చేసింది. వాస్తవానికి కూడా వాలంటీర్లకి 750 రూపాయలు పెంచుతున్నారు రేపటి నుంచి ఇంటింటికి. ఇది కూడా ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 750 రూపాయలు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతున్నామని ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ఇంటింటికి రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ఇది ప్రోత్సాహకం. గ్రామ వార్డు సచివాలయాల శాఖకు పౌర సరఫరాల శాఖ లేఖ. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు. ఎప్పటి నుంచో ప్రోత్సాహకం వర్తింపు చేయనున్నారో త్వరలో వెల్లడి. ఇప్పటికే వాలంటీర్లకు ప్రతి నెల 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇప్పుడు 5,000కు అదనంగా మరో 750 రూపాయలు ప్రోత్సాహంగా చెల్లించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందచేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెల 750 రూపాయల మొత్తాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా నేరుగా వాలంటీర్లకు, అంటే ఇక్కడ వేరేగా కూడా అంటే 5,000తో కలిపి పడుతుంది. ఇది 5,750 రూపాయలు సెపరేట్గా పడుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇది కూడా మన కారుమూరి నాగేశ్వరరావు గారు ప్రకటించారంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంచి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనతో ప్రకటింపు చేశారు. ఇక్కడ వేతనం పెంచారు అని అనుకోకూడదు. ఎందుకంటే వాలంటీర్ కాబట్టి ఓన్లీ వేరే ఇక్కడ అంటే ఒక్కొక్క ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే ఇక్కడ రేషన్కి సంబంధించి పెంచుతున్నారు. రేపొద్దున అలా ఇంకొక శాఖకు సంబంధించి పెంచుకుంటే దానికి అడిషనల్గా డబ్బులు ఇస్తారేమో, అలా కలిసి వస్తుందేమో. ఓకే, మంచిదే. ఏదో రకంగా వాళ్ళ చేతికి అయితే ఇప్పటివరకు 5,000కే చేస్తున్నారు. 5,000కి ఏం వస్తుంది అనుకుంటున్న టైంలో ఎంతో కొంత ఒక 750 రూపాయలు అయితే కలిసి వస్తుంది ఇక్కడి నుంచి అనేది. అలాగే ప్రజా